Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic for today is, if God is for us, who can be against us? If God is for us, who can be against us? The text is from Paul's epistle, Romans chapter 9, verse 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? God is far. That means He is on our side, works on our behalf. దేవుడు మన పక్షమున ఉండి మన కార్యము సఫలము చేయను. అందుకంటే కీర్తక, నా కార్యము సఫలము చేయు, నా దేవునికే నేను మొరుకుతున్నాను అంటాడు, స్తుతులు చెల్లిస్తాను అంటాడు. కాబట్టి దేవుడు మన పక్షం ఉండి మన పక్షమున కార్యమును జరిగించే దేవుడే ఉన్నాడు. హూ కెన్ బి అగేన్స్ట్ us? మనకు విరోధి ఎవడు? There is no one who could possibly be more powerful than God. దేవుని కంటే శక్తివంతమైనది, శక్తి గల వారు ఎవరు లేరు. There is no one who could possibly be more powerful than God. That means no one can destroy us, because we have a powerful God, omnipotent God. సర్వశక్తి దేవుడు మనకున్నాడు కాబట్టి ఏ శక్తి కూడా నాశనం చేయలేదు అనే విషయాలు ప్రభు ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఏ శక్తి కూడా దేని ప్రేమ నుండి ఎడబాప నేరము. దే కెన్ బి అగేన్స్ట్ us బట్ నాట్ సక్సెస్ఫుల్ అగేన్స్ట్ us. మనకు విరోధంగా ఉండవచ్చు కానీ దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్. మనకు విరోధంగా పనిచేసేవారు, విరోధ శక్తులు పనిచేస్తాయే కానీ మన విరోధంగా పనిచేయవచ్చు కానీ మన మీద విజయాన్ని పొందలేరు. Who can be against me? That means comparing earthly opposition to the eternal power and the presence of Almighty God. When you compare earthly opposition, ఈ భూలోక సంబంధ వ్యతిరేకతను నిశ్చత్వమైన ఉన్న ప్రభు యొక్క శక్తికి మనం సరిపోల్చి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి సరిపోల్చి వచ్చినప్పుడు ఏది కూడా మన మీద విజయాన్ని సాధించలేదు. కాబట్టి ఇక వాక్య భాగంలో కరువైనా, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా ఏది కూడా క్రీస్తు ఎడబాపనేలేదు అంటాడు 37వ వచనంలో. ఆయన మనం ప్రేమించిన ద్వారా మనం వీటన్నిలో అత్యధిక విజయం పొందుతున్నాము. దేవుడు అత్యధిక విజయం ప్రసాదిస్తాడు మనకు. ఎందుకనగా హీ ఈజ్ ఫర్ us and he works on our behalf. He fights our battles. యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. That God worked on behalf of David and gave him a wonderful victory. అదే రీతిగా దేవుడు మన పక్షం ఉన్నట్టయితే మనకు విజయాలు. అయితే నీవు ఆయన పక్షం, యూ మస్ట్ బి ఆన్ గాడ్స్ సైడ్. ఆ యుద్ధ భూమిలో విజయం ఉన్నప్పుడు ఎవరి పక్షం ఉన్నావు? దూతను అడిగాడు, మా పక్షమునా అక్కడ పక్షమునా? నీ ఎవరి పక్షం ఉన్నావు చెప్పు ముందు. నీ ఎవరి పక్షం ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ దేని పక్షమున ఉన్నట్టయితే విజయాలే. ఎందుకనగా ఆయన మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు కూడా మన మీద విజయాన్ని పొందలేరు. దేవుడు మన పక్షం ఉండగా, నీవు ఆయన పక్షం ఉన్నట్టయితే ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా ఆయన పక్షమున మనం ఉన్నప్పుడు, నిలబడినప్పుడు God will fight the battles. God will work on our behalf. And you can have success wherever you go. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్రాలు తండ్రి.
వాక్య వింటర్ ప్రతిభ దర్శించి దీవించి ఆధ్యాత్మిక కార్యం జరిగించండి. మీరు మా పక్షం ఈరోజు దేవుడు కాబట్టి మీ పక్షం ఉండి తండ్రి అన్నింటిలో అత్యగా విజయాన్ని పొందుకునే కృపని ఇవ్వగలను. స్తోత్రాలు. వాక్య వింటర్ ప్రతిభ దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.